ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ టెలిగ్రాము వాట్సాప్లో మీరు జాయిన్ అయితే ప్రతిరోజు అన్ని అప్డేట్లు కూడా మీకు లైవ్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుస్తాయండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుమల కొండపైన స్వామివారికి సంబంధించి లడ్డూ నాణ్యత గురించి నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వము లడ్డు యొక్క నాణ్యత సరిగ్గా లేదని, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మేనేజ్మెంట్ లడ్డు నాణ్యత బాగా పెంచిందని, కల్తీ లేని నెయ్యి అలాగే యానిమల్ ఫ్యాట్ అంటే జంతువు యొక్క యానిమల్ యొక్క ఫ్యాట్ వాడారని చెప్పడం జరిగిందండి. సో మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత లడ్డు చాలా రుచిగా ఉంది. ఈ విషయం మీరందరూ ఈసారి దర్శనానికి వచ్చినప్పుడు తెలుసుకోవాలి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం చాలా భక్తులకి సౌకర్యంగా అన్ని రకాల విభాగాల్లో అత్యున్నత నిపుణుల పర్యవేక్షణలో అన్నీ కూడా బాగా జరుగుతున్నాయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఈరోజు తిరుమల కొండపైన దర్శనం అనేది మీకు 31 కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉండడం జరిగింది. రద్దీ అనేది బాగా ఎక్కువగా ఉంది. డైరెక్ట్ లైన్ నారాయణగిరి షెడ్ దాకా ఉందన్నమాట. సో ఈరోజు రేపు బాగా రద్దీ ఉంటుంది. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. కనీసం దర్శనం అవ్వాలి అంటే టీటీడీ వారి అఫీషియల్ లెక్కల ప్రకారమే ఎటువంటి దర్శన టికెట్ లేని వాళ్ళకి 18 గంటలు పడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 24 గంటలే పట్టొచ్చు. కాస్త వాళ్ళు తక్కువగానే చెప్తారు మనకి. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో దర్శన టికెట్ లేకుండా తిరుమల కొండపైకి వస్తే జాగ్రత్త అండి, ఆలోచించుకొని రండి. నిన్నటి రోజు 78,690 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,086 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 4.180 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈరోజు 300, 500 రూపాయల టికెట్ ఉన్నవారికైతే 3 నుంచి 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్ ఉన్నవారికైతేనండి ఈరోజు దర్శనం అనేది మీకు ఈజీగా 5 గంటల పైనే పడుతుందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే నిన్న టీటీడీ యాజమాన్యం వారు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి చక్కగా చూడండి ఎంత బాగా డీటెయిల్స్ ఇచ్చారో. ఇందులో వారు క్లియర్గా అన్నీ ఏ టికెట్లు ఎప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి విడుదలవుతుందో కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. సో మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంకా రేపు ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా డిసెంబర్ నెలకి సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన ఇవన్నీ కూడా డిప్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉందండి. ఈ నెల 21వ తారీఖున డిసెంబర్ నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఉంది. 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల టికెట్టు, 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెను, అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగులు టికెట్లు, 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల తిరుపతి అకామిడేషను. ఇక మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి డిసెంబర్ నెలకి సంబంధించి సేవా టికెట్లు ఈ నెల 27వ తారీఖున ఉదయం 11 గంటలకు వాలంటరీ సేవ తిరుమల తిరుపతి రిలీజ్ అవుతుంది. 12 గంటలకి నవనీత సేవ, పరకామణి సేవ 1 గంటకి విడుదలవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ పాంప్లెట్ మీకు కావాలి అనుకుంటే దయచేసి మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. మీరు అది చూసి చక్కగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈ 3 నెలల్లో తిరుమల కొండపైన రూములు లేనివారండి దయచేసి సిఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి మీరు గనక ఆధార్ కార్డుతో ఉదయం 2 నుంచి 7 గంటల లోపల ప్రయత్నిస్తే రోజుకి 2000 రూములు ఖచ్చితంగా టీటీడీ వారైతే రిలీజ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ ద్వారా పొందవచ్చు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలైపోయాయి. అలాగే బుకింగ్స్ కూడా అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇక ఈ 3 నెలల్లో మీరు రావాలి అనుకుంటే ప్రతి రోజుకి 15,000 సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా తిరుపతిలో ఇస్తున్నారు. ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని 5 గంటల లోపల దర్శనం చేసుకోండి. ఈ టోకెన్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు మీకు
రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలిపిరి నడ మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. తీసుకొని దర్శనం చేసుకోండి. ఓకేనా. సో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే అక్టోబర్ నవంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్ దొరకని వారు నేను చెప్పిన ఈ విధంగా చూడండి. ఇక్కడ టీటీడీ దేవస్థానం.ap.gov.in ఉంది కదా, ఇక్కడ ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఉంది కదా, ఈ విధానం ద్వారా అక్టోబర్ నవంబర్ కోటా ఇంకా మీకు విడుదలవ్వాల. ఈ అక్టోబర్ కోటా అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ది లోకల్ టీటీడీ సింపుల్స్ సేవా టికెట్లను ఉన్నాయి కదండి, ఇగోండి ఇక్కడ ఉంది చూసారా. ఇది అక్టోబర్ కోటా అనేది మీ అందరికీ కూడా ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఈ కోటాలోనే ఈ లోకల్ టెంపుల్ అయినటువంటి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతాయి. అప్పుడు మీరు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్నాక తిరుపతిలోని ఈ గోశాలలో ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా ఉదయం 9 నుంచి 11 గంటలకి ఈ హోమం అయిపోతుంది. వారు 11 తర్వాత ఏ టైంలోనైనా తిరుమల కొండపైన వెళ్ళి ఏటీసీ సర్కిల్లో 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి, పిలిగ్రిమ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ శ్రీవారి దివ్యానుగ్రహ హోమం అండ్ ఎంటైటెడ్ టు స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 వయా స్పెషల్ ఎంట్రీ కాంప్లెక్స్ తిరుమల ఆన్ ద డే ఆఫ్ సేవ ఎట్ 3 PM. వాళ్ళు 3 PM అన్నా కూడా మీరు 11 తర్వాత ఏ టైంలోనైనా వెళ్ళి ఆ 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఈ అవకాశం అయితే ఇప్పటికి కూడా అక్టోబర్ నవంబర్ నెలకి మీ చేతిలో ఉన్నాయి. దయచేసి ఈ అక్టోబర్ కోటా అనేది 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. బుక్ చేసుకోండి. నవంబర్ నెల కోటా అనేది వచ్చే నెల అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు అవుతుంది. ట్రై చేసి బుక్ చేసుకోండి. ఇంకా రూములు అయితే నవంబర్ వరకు కూడా లేవండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూములు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో ట్రై చేయడం మాత్రమే మీకున్నటువంటి మరొక మార్గం అన్నమాట. అలాగే ఈ మెయిన్ వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు చూసారా, శ్రీవారి సేవా సర్వీసెస్ అని ఉంది కదా, తిరుమల.orgలో. ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ డిసెంబర్ నెలకి సంబంధించి సేవా టికెట్లు ఇంకా ప్రెస్ రిలీజ్ రాలేదు, కానీ నేను చూపించిన పాంప్లెట్లో అయితే క్లియర్గా చూపించడం జరిగింది. అక్కడ మీకు అయితే ఉన్నది. మరి కాసేపట్లో ఇవాళ రేపు ఇక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ వస్తుంది. అప్పుడు మీరు చూసి మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి ఈ నెల 27వ తారీఖున డిసెంబర్ నెలకు సంబంధించి వాలంటరీ సేవ బుక్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. నేను మరలా చెప్తున్నా, సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 3 నెలలకు సంబంధించి వయోవృద్ధుల వికలాంగుల టికెట్లు లేవు, అలాగే అంగప్రదక్షిణ టోకెన్లు లేవు, ఏవి లేవు. ఓకేనా. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే ఈ నెల సెప్టెంబర్ 21వ తారీఖున సంబంధించి శనివారం చూశారు కదా, ఈ శనివారానికి సంబంధించి ఎక్స్ట్రా అంగప్రదక్షిణ టోకెన్లు 250 టోకెన్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేస్తున్నారు. ఈ టోకెన్లు ఈరోజు డిప్ ఓపెన్ చేశారండి. ఎలక్ట్రానిక్ డిప్లో పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా కానీ తిరుపతి వారు అర్బన్ రూరల్ వారు అప్లై చేయొచ్చు. తిరుమల వాళ్ళైతే ఓన్లీ లోకల్స్ మాత్రమే అప్లై చేయగలరు, మిగతా వాళ్ళు చేయలేరు. అర్థమవుతుందా. సో ఈ డిప్లో పార్టిసిపేట్ చేసి కూడా ఒక 250 మంది చక్కగా దర్శన టికెట్ శనివారానికి సంబంధించి తిరుపతి తిరుమల వాళ్ళు పొందగలరు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్